అగ్రికల్చర్లో అంటే 10 వర్కర్స్ దీని మీద చేస్తారు సార్. ఏం పని చేస్తుంది? రైతుకు సంబంధించిన పనులు, స్ప్రేయింగ్, తర్వాత కల్టివేషన్ సంబంధించి. రతన్ టాటా ఇన్నోవేషన్ త్రూ ఇంక్యుబేషన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ సార్. అది ఏం చేస్తున్నారు సార్? అగ్రిటెక్ బేస్డ్ మీద సార్. ఇది స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు సార్. దీంట్లో 10 AI మోడ్స్లో 10 మోడ్స్ పెట్టేసి సింగిల్ సిస్టమ్ మీద మనకి రైట్ ఫ్రమ్ ది క్రాపింగ్ నుండి, సీడింగ్ నుండి, హార్వెస్టింగ్ నుండి దానికి సపరేట్ టూల్స్ పెట్టుకోవాలి సార్. ఆటోమేటిక్గా అయిపోతుంది. లోపల ఇంజిన్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. ఏమైనా చేశారా? కొంత హోంవర్క్ ఏదైనా ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేయలేదు, ఓన్లీ చేసి మళ్ళీ చెప్పండి నాకు. అని ఎక్కడ చేస్తున్నారు? ఆ ఏరియా చేస్తున్నారు. గుడ్. ఇప్పుడు ఏంటో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాము సార్. డెవలప్ ప్రాజెక్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ డ్రోన్ సార్. This drone is give for the protection for the women instantaneously by the police department. అంటే వాట్ ఈస్ ది మెసేజ్ చెప్పు నాకు. So whenever a woman is in problem, they will call to 100 number. So when I got a call to the 100 number, immediately the drone will be automatically take off and go into that particular location based on the GPS location. It will take the live feeding, and that live feeding will be coming to the police station. సార్ మన SHO ఏమ్మా? సెంటర్ క్యాండిల్ సార్. ఓకే. పర్టికులర్లీ వీటి డిమాండ్ ఉందా? యా సార్ ఉంది సార్. ఈ మధ్య చాలా మంది క్యాండిల్స్ చేస్తున్నారు. కార్పొరేట్ గిఫ్టింగ్ సార్. కార్పొరేట్ గిఫ్టింగ్. కాఫీ అడిక్షన్ ఉంది. మీరు మీ యొక్క దీంట్లో ఎంత చేస్తున్నారమ్మా ఇప్పటికి? మేము 20 lakhs చేస్తున్నాం నెలకి. ఎంతమంది మెంబర్స్ అమ్మా? మొత్తం 10 members మేము మా గ్రూపు. ఇంకా 10 మంది మీ దాంట్లో మీ కాంపోజిషన్ ఎంతమంది చదువుకుని ఉన్నారమ్మా? చదువుకున్నానంటే అందరూ 10th batch 10th బ్యాచ్ అని ఉన్నారు. దానిపైన చదివిన వాళ్ళు ఎవరు లేదు దాంట్లో? అంటే ఉన్నారు కానీ డిగ్రీ అదినండి అంత పెద్ద ఎక్కువ కాదండి. అప్పట్లో మీకు చెప్పానమ్మా ఆన్లైన్లో చదువుకొని నిలిపేయారు. నమస్కారం. సార్ మన కడియంలో వేస్ట్ ఫ్లవర్స్తో ఇది తయారు చేస్తున్నాం సార్. వేస్ట్ ఫ్లవర్స్ తయారు సార్ చేస్తున్నారా? ఇది వేస్ట్ ఫ్లవర్ అక్కడ రోడ్డు మీద పడేసే పువ్వులతో తయారు చేస్తున్నాం. ఓకే, గుడ్. కస్టమైజ్డ్ గిఫ్టింగ్ సార్. కస్టమైజ్డ్ గిఫ్ట్ తయారు చేస్తున్నారా? సార్ ఇది మన ప్రోగ్రామ్స్ సూపర్ 6కి సంబంధించి చేశారు సార్. సార్ పెన్లు కూడా తయారు చేస్తున్నారమ్మా. ఇది తులసితేనండి. ఇది మింట్ అండి. రొంపది చేసిన తులసి ఎక్కడ చేస్తున్నారమ్మా మీరు? మాకు పంట ఉందండి. మా అక్కడే అన్ని పెట్టారా? వేసుకొనండి తేనె తీసుకొని దాన్ని చేస్తాం అన్నమాట. కదమ్మా, ఆ నెబీస్ అక్కడ వదిలిపెడతారా లేకుంటే ఎట్లా చేస్తున్నారు? కాదండి, తీసుకుంటామండి. బయట తీసుకుంటామండి. మా షాప్ పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మేము తులసి వేస్తామండి పంట. దాంట్లో తీసుకొని చేస్తాం. చాలా రకాలు చేస్తామండి ఇందులో. అంటే మీకు ఇవ్వడానికని ఇది ఒకటే తీసుకొచ్చానండి. నాకు అర్థమైందమ్మా, కానీ ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నాను నేను. మామూలుగా అన్నీ కూడా వదిలిపెడతాం. అది మా పక్క పరిశ్రమల వాళ్ళ దగ్గర మేము తేనె తీసుకుంటామండి. ఈ హనీకి ఇవన్నీ తోడు చేసి తులసి అవన్నీ తులసి యాడ్ చేస్తాం. నేరేడు, అల్లం, వెల్లుల్లి అన్నీ చేస్తాం. ఎంత సరిపోతుంది సార్? ఎంత దూరం వెళ్తుంది? ఎండ ఉన్నంత వరకే వెళ్తుంది. ఎండ ఉన్నంత వరకు వెళ్తుంది సార్. ఎండ లేనప్పుడు బ్యాటరీ ఉంటుంది సార్. బ్యాటరీ ఆన్ చేసుకుంటాం. 50 కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చు సార్ ఎండ లేనప్పుడు. ఎండ లేనప్పుడు 50 కిలోమీటర్ల వరకు ఛార్జ్ అయినాక వెళ్ళచ్చు. అంటే బ్యాటరీ పైన సార్. బ్యాటరీ ఉంది. ఎస్ సార్. మీరు ఎండ్లో పెట్టేస్తే బ్యాటరీ చేసుకుంటే 50 కిలోమీటర్లు పోవచ్చు. ఎండ వస్తా ఉంటే రన్నింగ్ అవుతూనే ఉంటుంది సార్. ఏంటా ఏం చేస్తారు చెప్పండి. గ్రీనరీ 50% ఉందంట సార్. మా జిల్లాలో ఓన్లీ 19% ఫారెస్ట్ కవర్ ఉంది సార్. మనం 2029కి 37% అండ్ 2047 50% చేయడానికి వస్తుంది. మనము ఇక్కడ 8 స్క్వేర్ కిలోమీటర్స్ రైడ్ చేయాల్సి వస్తుంది సార్. మీరు హోంవర్క్ స్టార్ట్ చేశారు నర్సరీ అంతా? ఓకే, ఓకే. మీరేంటో ఎక్కడిది? ఎక్కడది అజ్జరం? ఎక్కడ? పెరవల మండలం సార్. పెరవలకి 2 kilometers వస్తుంది. ఓకే. ఇదంతా మన మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఎన్ని చేస్తున్నారు ఈ పని? 200 years నుంచి వస్తుంది సార్. అదే ఇండ్లు ఎన్ని ఉన్నాయి? హౌసెస్ 300 houses డిపెండ్ ఉన్నాయి సార్. దీని మీద 300. ఎంతమంది టర్న్ ఓవర్? ఎక్కడ అమ్ముతున్నారు? ఇది ఒక మంత్కి వచ్చి 10 lakhs అలా టర్న్ ఓవర్ అవుతుంది సార్. షాప్కి వచ్చి షాపు, ఫ్యాక్టరీస్ ఒకే షాప్ ఉందా? లేదు సార్, నెంబర్ ఆఫ్ షాప్స్. మీరు ఒక షాప్లో 10 లక్షలు అమ్ముతున్నారు. ఎక్కడ వాళ్ళు కొంటున్నారు ఇవన్నీ? మొత్తం
మొత్తం ఫేమస్ సార్, మొత్తం అందరూ వెళ్తా ఉంటారు, అన్ని జిల్లాలు వెళ్తా ఉంటారు. రా మెటీరియల్ ఎక్కడ తెస్తారు? రా మెటీరియల్ ఓల్డ్ కరిగించి కొత్త దానిగా చేయడం ఇదంతా ఓకే. స్మాల్ మా అబ్బాయి రాత్రి 1 గంటలకు వచ్చాడండి మీకోసం ఫోటో దిగడానికి, కిందకి నుంచి సార్. రామా యా థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ, గుడ్ లక్. ఏం చదువుకున్నాను? చదువుతున్నాడు సార్, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్. ఓకే. ఏంటమ్మా ఇవన్నీ? రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సార్. మనం రాజమండ్రిలో సార్ రీసెంట్గా ఇన్నోవేషన్స్ ఏం చేస్తాం, మనం రజుకొని డిస్ప్లే చేస్తున్నాం. ముఖ్యంగా డ్రోన్ స్ప్రేయింగ్ సార్, మన ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఆ విధంగా మనం రీసెంట్ 1 year నుంచి డ్రోన్ స్ప్రేయింగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం తాత్కాలికంగా అంటే ప్రతి ఒక్కసారి చేస్తున్నారా? ఇంతవరకు ఎంత కంట్రోల్ అయింది? మొత్తం సార్ మనం 46 ఎకరాలకు చేయించాం సార్. గత సంవత్సరంతో చూసుకున్నట్లయితే సార్ 2 yearsలో మన వెక్టర్ కంట్రోల్ బోన్ డిసీజెస్ అన్నీ కూడా గతంలో 70 కేసులు ఉన్న డెంగ్యూ కేసెస్ లాస్ట్ ఇయర్కి 12కి వచ్చింది సార్. ఈ సంవత్సరం 5కి మేము కంట్రోల్ చేయగలిగాం సార్. గుడ్, మంచిది, థ్యాంక్ యూ. మంచి టూరిజం చేస్తాం. ఇదంతా వీటికి డిమాండ్ వస్తుంది సార్. 1 lakh మొత్తం అంట. ఇది ఇట్లా అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ప్లాన్స్ సార్. అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 10 lakhs 15 lakhs మొక్కలు కూడా తెచ్చిపెట్టారు. ఇది ఎన్నేళ్ళు? ఇది 10 years సార్. 10 years, 1 lakh. ఇది మన గింజ దగ్గర నుంచి కూడా మన దగ్గర తయారైన మొక్క. కాదు ఇది రాదు, పంట వస్తుందా? ఇప్పటికి రాలేదు కదా నీకు? 10 ఏళ్ళకు రాకపోతే ఇప్పుడు వస్తుంది? 20 years సార్. 20 సరే. తదుపరి మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినటువంటి 20 రైతులతో మరి